హై వివోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు. జేఎన్టీయూకే 4-1 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ వాల్యుయేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందని. ఇందులో R20 వాళ్ళు ఉన్నారు, R19 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. వాటి ఐడీస్ డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఈ టాపిక్లో వెళితే 4-1 బీటెక్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. అయితే ఇక్కడ ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అదైతే జరుగుతూ ఉన్నది. అయితే ఇవి 4-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి ఎట్లాగో R20 వాళ్ళకి 4-2 ఉండదు కాబట్టి, ఇక 4-2 అనేది R19 R16 వాళ్ళకి సమ్మర్లో ఉంటుంది కాబట్టి ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ ఈ 2-1 2-2తో పాటు రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి ఒకవేళ రేపు కనుక 2-1 2-2 బీటెక్ రిజల్ట్స్ కనుక డిక్లేర్ అయినట్టయితే సాటర్డే రోజున దాంతో పాటే రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 3 ఫేజ్లు ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజ్ల పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయినట్టయితే మీకు రిజల్ట్స్ రావడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది. మార్క్స్ ఎంట్రింగ్ అయిన తర్వాత, ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్ మ్యాపింగ్ అనేది ఉంటుంది కాబట్టి. అయితే ఇంకోటి ఏంటంటే జేఎన్టీజీవి 4-1 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోయినాయి. సో సెకండ్ ఇయర్ కూడా డిక్లేర్ అయిపోయినాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడో జేఎన్టీజీవి రిలీజ్ చేసిన వెంటనే ఒక 10 రోజులకి జేఎన్టీయూకే 4-1 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. అయితే ఈసారి జేఎన్టీజీవి 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కొంచెం ఎప్పుడు దాంతో పోలిస్తే కొంచెం ఈజీనెస్ అనేది కొంచెం తగ్గింది. అయితే ఈసారి జేఎన్టీయూకే దానికి ఎక్కువ పాయింట్లు వచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరుగుతుంది. మీరందరూ కూడా ఆల్మోస్ట్ పాస్ అయిపోతారు. ఎందుకంటే 4-1 ఒకటే కాబట్టి కంటెంట్ కరెక్ట్గా ఉన్నట్టయితే. ఓవరాల్గా ఇదనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. పేపర్ వాల్యుయేషన్ అనేది జరిగింది. ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.